క్రీస్తు మన నిమిత్తమై మనల్ని నీతిమంతులుగా మారుస్తానికి ఆయన పాపిగా మారాడండి. అందుకని రోమీలు 8:1 ఒకసారి చదువుతారు ఆ వాక్యాన్ని. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియో, ఈ మాటకి మనం కొద్దిగా అర్థం చేసుకోవాలండి. ఏ శిక్షా విధియో లేదంటే ఏ శిక్ష లేదు. ఏ శిక్ష గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఏ శిక్ష గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఏ శిక్షా విధియు లేదంటే అంటే మనం ఏ తప్పు చేసినా ఏం శిక్ష ఉండదా? ఏం పాపం చేసినా ఏం శిక్ష ఉండదా? ఇష్టం వచ్చేలా జీవించచ్చా? ఈరోజు చాలామంది ఈ బోధన అయిపోయిందండి. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు కాబట్టి నువ్వు క్రైస్తవుడు కాబట్టి ఎట్లన్నా ఉండో నీకేమీ తప్పు లేదు. నువ్వు క్రైస్తవుడు కాబట్టి క్రీస్తు నమ్మకం కాబట్టి ఏ పాపం అని చేయి నీకేం కాదు. అవునా? ఓ, ఆ గాస్పెల్ చాలా బాగుంది, వెరీ సక్సెస్ఫుల్, చాలామందికి బాగుంది కదా. ఎట్లైనా జీవించచ్చు కదా, నువ్వేమైనా చేసుకో, ఏదైనా చేసుకో, దేవా పాపని ఒప్పించుకున్నాను, అయిపోయింది. అవునా? అది రక్తాన్ని నీచపరుస్తామండి, రక్తాన్ని అవమానపరుస్తాం. క్రీస్తు రక్తాన్ని కాలు కింద వేసి తొక్కిన వారికి న్యాయ తీర్పు రోజున ఉంటుంది లెక్క, జాగ్రత్త. ఎరిగి 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 ఆయన గాయాలను రేపుతా ఉన్నవారికి అయ్యో, ఆ ఉగ్రత దినం రోజున ఏమవుతుందో. ఏ శిక్షా విధి లేదంటే ఈ దేహంతో జీవించేంత వరకు మనకి కాన్సిక్వెన్సెస్ అనేది ఒకటి ఉంటుందండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతిఫలం ఉంటుంది. నీ దేహంతో జరిగించే ప్రతిదానికి ప్రతిఫలం ఉంది. నమ్ముతారా? ఇందుకు కాన్సిక్వెన్సెస్ పెట్టాడు దేవుడు, ఇందుకు కాన్సిక్వెన్సెస్ ఉండాలి అని చాలామంది వాదిస్తారండి. ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు అంటే కాన్సిక్వెన్సెస్ ఉండకూడదు కదా. ఒకడెల్లో ఒక తప్పు చేసిన తర్వాత ఆ తప్పుకు కావాల్సిన శిక్ష ఎందుకు అనుభవించాలి? దేవుడు క్షమించాడంటే మళ్ళీ శిక్ష అనుభవిస్తాం, ఎందుకు కారణం? కడగబోయబడితే అంత కొట్టివేయబడిందంటే ఇంకే శిక్ష ఉండకూడదు కదా. అంటే మనందరం ఎలా జీవిస్తామండి? ఎవరి మీదైనా కోపం ఉంది, ఏం చేస్తాం? కత్తి తీసుకెళ్ళి చంపేసి వచ్చి, దేవా నేను పాపిని, నన్ను క్షమించి, నేను చంపాను, ఒప్పించుకుంటాం. పాపం చేయాలని ఆశపడ్డావు, ఎల్లో పాపం చేసి వచ్చో, దేవా నేను పాపిని క్షమించే అనేసో. అప్పుడు పాపానికి అంతం ఉంటుందా? పాపానికి అంతం ఉంటుందా? దేవుడు ఎంత పాపినైనా క్షమిస్తాడో అని అందరూ నమ్ముతున్నాం. కానీ ప్రతి పాపి ప్రతిసారి పాపం చేస్తూనే వచ్చి దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించంటే సరిపోతుందా? అందుకనే దేవుడు ఇలా డిజైన్ చేశాడు. నేను నిన్ను తప్పకుండా క్షమిస్తా, కానీ ప్రతిఫలం అనుభవించాల్సిందే. హత్య చేసి వచ్చావా, జైలుకి వెళ్ళాల్సిందే బాబు, జైలుకి వెళ్ళాల్సిందే. నేను క్షమిస్తాను, నేను క్షమించానన్న కారణం ఏంటి తెలుసా? నిత్య జీవాన్ని ఇచ్చి నిత్య మరణం నుంచి నిన్ను తప్పిస్తా, అది నేను చేస్తా. కానీ ఈ దేహంలో ఉన్నంత వరకు ఈ ప్రతిఫలం అనుభవించాల్సిందే. మనం అనుకుంటామండి దేవుని దాని నుంచి తప్పించుకోదాం అనుకుంటాం. ఎవ్వరు తప్పించుకోలేము. మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. దేవుని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది, దేవుడు విక్రించబడడు, జాగ్రత్త. మనుషుడు ఏం విత్తుతాడో అదే కోస్తాడు. మన జీవితం కూడా అందుకనే పరిశుద్ధంగా కాపాడుకోవాలండి. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మీరు ఇష్టం వచ్చేలాగా జీవించి మీ యవన ఇచ్ఛలన్నీ నెరవేర్చుకొని మంచి భాగస్వామి రావాలంటే రారు. సింపుల్. అంటే మీరు అనొచ్చు, అయ్యో నేను జీవించాల్సినంత జీవించి దేవునికి సమర్పించుకున్నాను కదా. సమర్పించుకున్నావు, రైట్. దేవుడు న్యాయవంతుడు. మనం ఏం జరిగిస్తామో దాన్ని తగినట్టుగానే హీల్ గివ్ us రెస్పాన్స్. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇమాజిన్ ఒక వ్యక్తి ఒక 10 మంది స్త్రీలతో విచ్చలవిడిగా జీవించి యవన కాలాలంతా పాడు చేసుకుని, దేవా నేను నిన్ను నమ్ముకున్నాను, కడగబడి నిజంగానే పశ్చాత్తాపడి, దేవా నేను నీ బిడ్డని, నాకు మంచి పరిశుద్ధమైన అమ్మాయిని ఇవ్వి, ఏ పురుషుడిని ఎరగని అమ్మాయిని నాకు ఇవ్వి అని ప్రార్థన చేస్తాం వలన వ్యాలిడా? నీవు ఇష్టం వచ్చినలాగా నీ సొంత ఇచ్చలన్నీ నెరవేర్చుకుని నీ ఇచ్చలవిడిగా జీవితాన్ని జీవించి దేవుని దగ్గర ఒప్పుకున్నావు, రైటే. పాపాలు కడగబడ్డా, రైటే. అందుకని దేవుడు ఒక పరిశుద్ధమైన స్త్రీని నీ చేతిలో పెట్టేస్తాడా? న్యాయవంతుడైన దేవుడు కదా. హీ విల్ డూ వాట్ ఈస్ రైట్ టు రైట్, అంతే కదా. నేను అందుకని అంటానండి, మీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. లెట్ యువర్ వైఫ్ బీ ద ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, అదే అంట. లెట్ యువర్ హస్బెండ్ బీ ద ఫస్ట్ బాయ్ ఫ్రెండ్. అర్థమవుతుందా? 10 మంది బాయ్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత దేవుని నమ్ముకుని వచ్చామనుకో, రిపీట్. అక్కడికి పోతే అదేలాగా వచ్చి మళ్ళీ దేవుని సన్నిధిలోకి వచ్చిన వారే. కానీ దేవుడు ఎంతైనా
నువ్వు దెబ్బతిని వచ్చావు, ఇక్కడ దెబ్బతిని వచ్చింది, మీరిద్దరు బుద్ధి కరెక్ట్గా ఉంటుంది మీ ఇద్దరికి, జాగ్రత్తగా జీవించండి అంటాడు. అర్థమవుతుందా అండి? ఇది చాలామంది గ్రహించుకోరు. అందుకని జీవించవలసిన విధానం అంతా జీవించేసి, దేవా నాకు మట్టుకు నువ్వు మంచి అమ్మాయిని అవ్వాలి. మళ్ళీ పెళ్ళైన తర్వాత కొంచెం తేడా కొట్టిందనుకో, ఏంది ఇలాంటి అమ్మాయిని ఇచ్చాడు దేవుడు, దేవుడు ఏడి అని అడుగుతారు. నీవు ఏం విత్తుతావో అదే కోస్తావో, జాగ్రత్త అన్ని విషయంలో. ఒక ఉదాహరణ చెప్పానండి, అన్ని విషయంలో. కానీ దేవుడు మనకి ఇచ్చే క్షమాపణ ఏంటంటే, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని అర్థం ఏంటంటే, మనం మరణించిన తర్వాత, లేకపోతే ఒక రోజు న్యాయ తీర్పు రోజు ఉంది. నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? చేతులు ఎత్తండి. ప్రతి ఒక్కరు పక్కన ఉన్న చెప్పండి, న్యాయ తీర్పు రోజు ఉంది. యేసు తొందరగా వస్తున్నాడు. మారనాథ అంటే యేసు వేగమే రమ్ము. నేను ఎదురు చూస్తున్నా, యేసయ్యా వేగంగా రా అయ్యా. మీరు ఎదురు చూస్తున్నారా? కొంతమంది వద్దు నేను ఇంకా సరైన తర్వాత రమ్మంటాను. ఇంకెప్పుడు సరి అవుతారు? ఇంకెప్పుడు కావరు? నేడే రక్షణ దినం, ఈరోజే, ఇదే అనుకూల సమయం, ఈరోజే. రేపు మన చేతుల్లో లేదు. పడుకున్న వారు మేము నిద్ర నుంచి లేస్తామా మనకు తెలియదు. కానీ యేసు తప్పక వస్తున్నాడండి. కానీ వచ్చే దినమున న్యాయ తీర్పు అనేది ఒకటి ఉంది. ఆ న్యాయ తీర్పు రోజున ప్రతి ఒక్కరూ, ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టిన ప్రతి ఒక్కరు, జీవించిన ప్రతి ఒక్కరు, చచ్చిన ప్రతి ఒక్కరు ఆయన ముందు వచ్చి నిలబడతారు. అప్పుడు గ్రంథాలు తెరవబడతాయి. ప్రకటన గ్రంథం వస్తుంది ఒకరోజు. ప్రతి ఒక్కరు ఆయన న్యాయపీఠం ముందు, తెల్ల సింహాసనం, ధవళ సింహాసనం అని రాయబడి ఉంటుంది. దాని ముందు వచ్చి గ్రంథాలు తెప్పబడినప్పుడు దేహంతో జరిగించిన ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలి అని రాయబడి ఉంటుంది. ఆ సమయం మీరు ఇంకా ఒప్పుకోని పాపాలు ఉంటే, క్రీస్తు రక్తం చేయి కడగబడని వారిగా ఉంటే, ఆ తెల్ల సింహాసనం ముందు నిలబడినప్పుడు ప్రతి పాపానికి యు ఆర్ ఆన్సరబుల్, యు ఆర్ క్వశ్చనబుల్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ద ఆన్సర్. మీకు ప్రశ్న కలుగుతుంది, జవాబు చెప్పాలి. చెప్తానికి సిద్ధమా? లేకపోతే క్రీస్తు వచ్చే సమయానికి, లేకపోతే మీ జీవితం అంతం వరకు క్రీస్తు రక్తం చేయి కడగబడి పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా మరణించిన ఎడల ఆ రోజు ఏముండదు. మీ పేరు చదువుతారు, ఈ పాపాల షీట్ అయితే ఏం లేదే, అంత చింపివేయబడిందే, అంత కొట్టివేయబడిందే అని పంపించేస్తాడు అనుకుంటారు. వెయిట్. నో. క్రీస్తును నమ్ముకున్న తర్వాత క్రీస్తు బిడ్డగా జీవించే మనం ఎలాగ జీవించామో అనే దానికి లెక్క చెప్పాలి. జాగ్రత్త, మర్చిపోకండి. నీకు ఇన్ని వరాలు ఇచ్చా, ఇంత కృపను అనుగ్రహించా, ఇన్ని విధాల సహాయాన్ని అనుగ్రహించా, ఏం చేసావు? ఆయన బిడ్డలకి వేరే తీర్పు ఉంటుందండి, అన్యులకి వేరే తీర్పు ఉంటుందండి. ఆయన బిడ్డలకి మనం చూసినప్పుడు యేసుప్రభు చెప్పిన ఉపమానం, తలాంతుల ఉపమానం, అందులో రాయబడిన 19 ఏంటంటే, ఆయన వివిధ తలాంతులు ఇచ్చి ఆయన దాసులకి దూరదేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి లెక్క అడుగుతాడు. 10 చేసిన వాడికి పలానా నమ్మకమైన మంచి దాసుడు 10 పట్టణాలపైన అధిపతి ఏంటో, 5 చేసిన వాడికి 5 పట్టణాలపైన అధిపతి ఏంటో, 1 దాచిపెట్టినోడికి చెడ్డ దాసుడా, ఆయన దాసుడే, తలాంతిని పాడు చేయలే, తలాంతిని నష్టం చేయలే, తలాంతిని అమ్మివేయలే, భద్రంగా కప్పిపెట్టాడు. జాగ్రత్త అండి. మనం అనుకోవచ్చు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదంటే మనం అనుకుంటాం, అయ్యో ఇంకా నాకు ఏమీ లేదు, నేను ఎలా అయినా జీవించవచ్చు, ఏదో నా జీవితాన్ని నేను చూసుకుంటే చాలు అనుకుంటాం. నో. నీకిచ్చిన తలాంతిని కప్పిపెడితే చెడ్డదాసుడా. జాగ్రత్త అండి. న్యాయ తీర్పు రోజు ఒకటి ఉంది. న్యాయ తీర్పు రోజు గురించి మనం ఎక్కువగా ధ్యానించాలి. కానీ అది ధ్యానిస్తాం ముందు సిలువ గురించి ధ్యానించాలి. అందుకని సిలువతో ప్రారంభించాను నేను. దేవుడు అదే బయలుపరిచాడు. సిలువలో జయం ఉంది, నమ్మాలి. గత వారం అది ధ్యానించాం. సిలువలో మనకి జయం అనుగ్రహించబడింది, సిలువ ద్వారంగా మనకు సర్వ అధికారం అనుగ్రహించబడింది. కానీ అదే సమయంలో గుర్తెరగాలి, సిలువ పాపానికి సాదృశ్యం, శిక్షక సాదృశ్యం, శాపానికి సాదృశ్యం. మన నిమిత్తమై క్రీస్తు శాపముగా మారాడు. ఇది చెప్పాలని ఆశపడతాను. మీరు ఎలాంటి పాప అయినా సరే, మీరు అనొచ్చు, నేను వేశ్యని, నేను దొంగని, నేను హంతకుణ్ణి, నేను మోసగాన్ని, నేను అబద్ధికుణ్ణి, నేను ఇది, నేను అది, నేను అదని ఎందనే చెప్పచ్చు. ఇది మీరు గ్రహించుకోకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్తాం వ్యర్థమండి. క్రీస్తు మీ నిమిత్తమై
మీరు ఏ పాపం చేశారో ఆ పాపిగా మారాడండి. అర్థం చేసుకుంటున్నారా? కష్టంగా ఉంది కదా. పరిశుద్ధుడైన దేవుడు మన నిమిత్తమై పాపిగా మారవలసిన అవసరం వచ్చింది. అంటే ఆయన పాపం చేశాడా? నో, లేదు. ఆయన వ్యభిచారం చేయలే, దొంగతనం చేయలే, అబద్ధాలు ఆడలే, నరహత్య చేయలే. కానీ గొర్రెపిల్ల ఎలాగైతే నిష్కపటంగా వచ్చి పరిశుద్ధంగా వచ్చి ప్రతి పాపం గొర్రె పైన వేయబడినప్పుడు ఆ గొర్రెపిల్ల బికాజ్ ఇట్ ఈస్ ప్యూర్, అది పరిశుద్ధమైంది కాబట్టే ఈ మనుషుడు పాపం తన మీదకి వేయబడింది. అందుకని ఆ గొర్రెపిల్ల బలిగా మారింది. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు పాపిగా సిలువ పైన మన పాప భారాన్ని మోసి మనల్ని స్వతంత్రులుగా మార్చాడండి. ఆయన పరిశుద్ధత మనకిచ్చాడు. అందుకనే చెప్తాం, ఇంక జీవించినది నేను కాదు కానీ తెలీదా, క్రీస్తే. ఇంక జీవించేది నేను కాదు, క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇంక జీవించేది నేను కాదు, క్రీస్తే జీవిస్తున్నాడు. అంటే ఈ జీవితం రక్షణ పొందిన తర్వాత నా ఇష్టం కాదు, నేను అనుకున్న చోటకు వెళ్తాను కాదు, నేను అనుకునే చూస్తాం కాదు, నేను చేయవలసింది చేస్తాం కాదు, నేను అనుకున్నట్టుగా మాట్లాడతాము కాదు. అందుకని మనం ఎప్పుడు ఎలాగ జీవించినా క్రీస్తు ఇప్పుడు ఉంటే ఎలాగ జీవిస్తాడు? ఇదే నా పరిస్థితిలో యేసు ప్రభు జీవిస్తే ఎలాగ జీవిస్తాడు? ఈ పోరాటంలో యేసు ప్రభు ఉంటే ఏమని జవాబిస్తాడు? ఈ సమస్యల్లో యేసు ప్రభు నిలిచి ఉంటే హౌ వుడ్ యు రియాక్ట్? అనుకుంటున్నామండి అలాగా. నేను చాలాసార్లు అలాగే ఆలోచిస్తాను. నాకు పరిస్థితులు అర్థం కాని పరిస్థితుల్లో ఇదే యేసు ప్రభు అన్నిటిలోంచి వెళ్ళాడు కదా, ఇదే యేసు ప్రభు ఇక్కడ ఉండుంటే ఏం జరిగి ఉండేది? ఏమని ఉండేవాడు? మనుషులు దూషిస్తూ ఉన్నప్పుడు, కించపరిచి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదే యేసు ప్రభు అంటే ఏం చేస్తాడు? అది చేయాలి. ఈ రోజున మనుషులు మెప్పిద్దామని మనం జీవిస్తున్నామండి. ఈ ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ప్రత్యక్ష గుడారం గురించి ధ్యానించేటప్పుడు 2 రకాల గొర్రెల గురించి చెప్పానండి. ఒకటి బలులు ఇచ్చే గొర్రెలు, ఇంకోటి ఏంటి తెలుసా? ద స్క్రేప్ గోట్, అంటే తరిమి వేసే మేకని తీసుకొచ్చి ఏం చేస్తారు తెలుసా? ఇదేలాగా పాపానన్నీ మోసేసి, అంటే దాని తలపైన చేతులు పెట్టి పాపానంతా ఒప్పేసుకుని, నా పాపం అంతా ఒప్పేసుకున్నాను, ఇంకా నేను నీతిమంతుణ్ణి, నా దోషమంతా ఈ గొర్రెపైకి వచ్చిందని గొర్రెని ఊర్లోంచి బయటికి తరిమేస్తారు, ఊర్లోంచి బయటికి పంపించేస్తారు, ఎడారిలోకి పంపించేస్తారు. నువ్వేమవుతావు? అయిపో, నా పాపం అంతా నీ మీదకి వచ్చింది, ఇంకా నేను స్వతంత్రుడిని, నువ్వు పో బయటికి. వాక్యం సెలవిస్తుంది, మన నిమిత్తమై క్రీస్తు అలాంటి మేక గొర్రెగా మారాడండి. ఏమవుతుందంటే, క్రీస్తు పైన మన పాపమంతా మూయబడినప్పుడు ఆయన లోక పాపము మోసుకుని పోయే గొర్రెపిల్ల. వాక్యంలో రాయబడిందా? యోహాను చెప్తాడు, యేసు ప్రభుని చూసి, ఈయన లోక పాపం మోసుకుని పోయే గొర్రెపిల్లయ్యా, మన భారమంతా ఆయన మీద వేయబడుతుంది, ఆయన మోసుకుని పోతున్నాడు, ఇంకా నువ్వు స్వతంత్రులుగా మారిపోతున్నావు. ఈరోజు అంటున్నానండి, ఇది ఒకే మాట చెప్పి ముగిస్తున్నాను. మీరు ఎట్లాంటి వారైనా సరే, ఎలాంటి పాపం మీలో ఉన్నా సరే, దేవుడు క్షమించలేని పాపం ఏదీ లేదు. నమ్మేవారు హల్లెలూయా చెప్పండి. ఏదీ లేదు, ఏ పాపం లేదు, దేవుడు క్షమించలేని పాపం ఏదీ లేదు. అది ఎలాంటి పాపం, ఎలాంటి ఘోర నీచ పాపమైనా సరే, క్రీస్తు ఆ పాపం విషయమై పాపిగా మారాడు. తండ్రి ద్వారా తీర్పు తీర్చబడ్డాడు కాబట్టి, శిక్షను నొందాడు కాబట్టి ఈరోజు మన స్వతంత్రమే. లా గురించి మాట్లాడేటప్పుడు నేను ఒకటే చెప్తాను, న్యాయమైన జడ్జి ఎప్పుడు ఒక నేరాన్ని 2 సార్లు తీర్చడు. అర్థమవుతుందా? కానీ యేసు ప్రభు మాత్రమే అనీతిగా తీర్చబడ్డాడు. కొరడా దెబ్బన్న వేయబడాలి, లేకపోతే సిలువన్న వేయబడాలి. కానీ క్రీస్తుకు 2, చచ్చేంత స్థితిలో కొరడా దెబ్బ. మన నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు, మరలా మన పాపాన్ని మోసుకుని పోయాడు అనేటప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. హిస్టోరియన్స్ రాసేది ఏంటంటే, క్రీస్తు అంట ఆ కొరడా దెబ్బలు పొందేటప్పుడే ఎలాగ బ్రతికాడో వాళ్ళు ఆశ్చర్యపోయారంట. కొట్టే సోల్జర్స్ మామూలుగా కొట్టేలా కొట్టలేదంట, ఈయన ఇక్కడే చంపేయాలరా అన్నట్టు కొట్టారంట. ది హిస్టరీ క్లియర్లీ రైట్స్ ఇట్. క్రీస్తు ఆ విప్పింగ్ పోస్ట్ మీద, ఆ కొట్టబడే దాని మీద, బండ మీదే చావకుండా ఉండటమే ఆశ్చర్యం అంటారు. ఎందుకంటే దేవుడు చావడంలే,
అక్కడ చచ్చిపోయి ఉంటే ఆయన చేయాల్సిన సిలువ పరిపూర్ణమై ఉండేది కాదు, పరిపూర్ణమై ఉండేది కాదు. కానీ మన నిమిత్తమై అనుకుని చూడండి, ఆ ఎర్రటి ఎండలో క్రీస్తు మన నిమిత్తమై అంతా చేసి మనం ఏమైతే కొంచెం అన్కంఫర్ట్ అయిపోతే కష్టంగా ఉంది, ప్రయాసంగా ఉంది, అవునా అండి? ఇంత దానికి ఇదంటే మరి యేసు ప్రభువుని అనుకుని చూడండి. ఎవరి కొరకు? నా కొరకు చెప్పుకోండి, నా కొరకు చెప్పుకోండి. చెప్పుకున్నప్పుడన్నా కొంచెం రియలైజేషన్ వస్తుంది. మన నిమిత్తమై క్రీస్తు నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు, ఆ సిలువ పైన చంపబడ్డాడు, తండ్రి చేత చంపబడ్డాడు. ఆ సోల్జర్స్ ద్వారా కాదు. మనం అనుకుంటే ఆ సోల్జర్స్ చంపారని. సోల్జర్స్ చంపలే. చరిత్ర కూడా ప్రూవ్ చేస్తుంది. యేసు ప్రభే తన ప్రాణాన్ని విడిచాడు. దాని ముందుకే కేకేసింది, నా దేవా నా నేల చేయి విడిచితివి. మన ఆ కేకకి నాకు సాదృశ్యం ఏంటంటే, గోస్ బ్యాక్. అబ్రహాం ఇస్సాకుని కట్టినప్పుడు ఇస్సాకు కేకేలా, అబ్రహాం హృదయం కేకేస్తుంది. అబ్బా, నా బిడ్డను చంపాలా? దేవుడు అడిగాడు. నా బిడ్డను చంపాలా? దేవుడు అడిగాడు. తండ్రి, కట్టలు ఉన్నాయి, అగ్ని ఉంది, మరి ఏది బలేది? ఆలోచించి ఉంటాడా మనిషి? మనమైతే ఆలోచిస్తాం కదా. అబ్రహాము మనిషే కదా, 100 విషయాలు ఆలోచించి ఉంటాడు. కానీ అక్కడ కట్టేటప్పుడు అనుకుని చూడండి, ఇంకా చంపుదామని ఎత్తేటప్పుడు దేవుడు అన్నాడు, నో ఆగు. దేవుని దూతతో చెప్తుంది, ఆగు, ఆ చిన్నవాడి పైన చెయ్యొద్దు. వాడి నిమిత్తం ఏంటి? ద ప్రపోజియేషన్, అంటే ప్రాయశ్చిత బలి అక్కడ ఉంది చూడు, ఆ ముళ్ళ తొప్పల్లోనే ఉంది చూడు, తీసుకొచ్చి బలివి. ఈరోజు మన నిమిత్తం కూడా తండ్రి మనని బలి అవ్వకుండా ఆయన కుమారుడిని మన నిమిత్తమై ప్రాయశ్చిత బలిగా చంపి మనల్ని విమోచించాడండి. దయచేసి తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా సరే పైకి చూడండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా సరే సిలువను చూడండి. నా జీవితం అయిపోతుంది, నా జీవితం అవుతలేదు, నాకు చేత కావట్లేదు, నా వల్ల కుదురతలేదు అనుకుంటున్నారా? సిలువను చూడండి. ఈ రక్షణ సువార్త మనందరికి సమానమేనండి. ఈ లోకంలో ఉన్న ప్రతి వారికి సమానమే, ప్రతి పాపికి సమానమే. ప్రతి ఒక్కరూ క్రీస్తు రక్తం చేయి కడగబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కొరకు క్రీస్తు సిలువ పైన మరణించాడు. కాబట్టి ఏకరీతిగా, సమానమైన రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడండి. దేవుని ప్రేమను గుర్తెరుగుతున్నాం మనం. దయచేసి ఒక్కసారి, దేవా నీ ప్రేమని నేను గుర్తెరుగుతున్నానయ్యా, నీ ప్రేమ కొరకు వందనాలయ్యా. ఒక్కసారి అండి, మీ కొరకే కదా, ఎవరి కొరకు కాదండి, మీ కొరకేనండి. ఇట్ ఇస్ జస్ట్ ఫర్ యూ. మీ కొరకే ఆ సిలువను ఎక్కి, మీ కొరకే ఆయన నలగొట్టబడి, మీ కొరకే ఆయన విరగొట్టబడి, మీ నిమిత్తమే క్రీస్తు ఆ రీతిగా మారాడండి. క్రీస్తు పాపిగా మారాల్సిన అవసరం వచ్చింది మీ నిమిత్తమే. క్రీస్తు మరణించాల్సిన అవసరం వచ్చింది మీ నిమిత్తమే. దయచేసి ఈ సమయంలో మనం ఒక ప్రార్థన చేయకుండా ఇక్కడి నుంచి వెళ్తే మటుకు వ్యర్థమండి. దయచేసి దేవుని ప్రేమను గుర్తెరుగుతున్నాం మనం. దేవా నా కొరకు నువ్వు బలయ్యావయ్యా, వందనాలయ్యా. దేవా నీవు ప్రేమించే దేవుడు అయ్యా, నీవు కనికరించే దేవుడు అయ్యా, నీవు ఆదరించే దేవుడు అయ్యా. నీ ప్రేమ నిరంతరమైనది, నీ ప్రేమ శాశ్వతమైనది. నన్ను నీవు ప్రేమిస్తున్న రీతి బట్టి నీకు స్తుతులు అర్పిస్తున్నానయ్యా, నీకు వందనాలు అర్పిస్తున్నానయ్యా. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నీవెంత
ఎంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో నలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. ఏ నేరం చేయని దేవుడు మన కొరకేనండి, నీ కొరకేనండి, మీ కొరకే ఘోర పాపిగా మారాడు. అపారమైన సిలువ, మొయ్యలేని సిలువ మొయ్యలేక మోసాడండి. ఆ కొరడా దెబ్బలు మన నిమిత్తమే ఆయన కొట్టబడ్డాయి. మన పాపం నిమిత్తమే, మన శాపం నిమిత్తమే, మన జరిగించిన కీడు నిమిత్తమే. దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు చెప్తామా? నా కొరకు నువ్వు పాపిగా మారేవయ్యా, నీకు వందనాలయ్యా. నన్ను విమోచిస్తాం కొరకు నీవు పాపిగా మారేవయ్యా. నా పాప భారం నీవు మోసి నన్ను పరిశుద్ధంగా మార్చావు, వందనాలయ్యా. నాకు నిత్య జీవాన్ని ఇచ్చావు, వందనాలయ్యా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చల్లని చీల్చని నీ సుందర దేహమునే, కొరడాలు చల్లని చీల్చని నీ సుందర దేహమునే, తడిపెని తనువుని రుధిరంబుదారలే, తడిపెని తనువుని రుధిరంబుదారలే. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో నలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో నలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, నాకై వేలాడిన యేసయ్యా, వేలాడిన యేసయ్యా. వందనాలు దేవా, నీకు వందనాలయ్యా. మా నిమిత్తమై, నా నిమిత్తమై నీవు అంతగా హింసించబడి ఆ సిలువకు కొట్టబడి మౌనిగా
మాత్రం ఏది మాట్లాడకుండా వదవుకు తేబడిన గుర్ర పిల్లవలే నిన్ను నువ్వు సమర్పించుకున్నావు. వందనాలయ్యా. నీ బలి ద్వారంగా మాత్రమే మాకు విమోచన అయ్యా. నీ రక్తన చిందించావు కాబట్టే మాకు ఈరోజు జీవం ఉందయ్యా. నిత్య జీవం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. మేమందరం కలిసి నీతో యుగ యుగాలు ఆనందిస్తూ జీవించాలని ఆశపడుతున్నావయ్యా. నూతన ఆకాశం, నూతన భూమిలో ఇంకా ఏమాత్రం పాపం లేని జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నావయ్యా. నీ ప్రేమను గ్రహించుకుంటున్న మేము, నీ రక్తం ద్వారా కడగబడుతున్న మేము, నీ సొత్తుగా, నీ ప్రజలుగా, నీ బిడ్డలుగా జీవించే కృపనిచ్చి నడిపించమని వేడుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కావాల్సిన నీ అభిషేకాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరి పైన నీ రక్తం ఎల్లప్పుడూ ఉండాలయ్యా. యేసు రక్తంలో జయం ఉందని నమ్ముతున్నాం తండ్రి. యేసు రక్తంలో విమోచన ఉందని నమ్ముతున్నామయ్యా. యేసు రక్తంలో ప్రతి పాపం కొట్టివేయబడుతుందని నమ్ముతున్నామయ్యా. యేసు రక్తంలో ప్రతి దురాత్మ శక్తులు లయమైపోతారని నమ్ముతున్నామయ్యా. యేసు రక్తం జయమని నిర్ణయిస్తున్నామయ్యా. జయశీలులుగా మేము జీవించాలయ్యా. ఆ రక్తం కలిగిన మేము సజీవ యాగముగా, నీకు అంగీకారస్తులుగా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించండి. నీ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కావాల్సిన క్షేమాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరిని వర్ధిలింపజేయండి. ప్రతి విషయంలో సహాయాన్ని అనుగ్రహించండి. వారి జీవితంలో ప్రతి పోరాటంలో జయాన్ని దయచేయండి. ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుడు నాకున్నాడు అనే ధైర్యాన్ని దయచేయ్యా. చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న వేదనలకి, పోరాటాలకి కృంగిపోయే వారికి ఉండడం వద్దయ్యా. మా వ్యసనాలన్నీ నువ్వు భరించావయ్యా. మా చింతలన్నీ నీ మీదకి వచ్చాయ్యా. ఈరోజు చింత చేద్దాన్ని మమ్మల్ని చెప్తాం వాగ్దానం చేస్తున్నావయ్యా. యుగ సమాప్తి వరకు మీ తోడు ఉన్నానని నువ్వు మాకు వాగ్దానం చేసావయ్యా. మా తోడు మీరు ఉండండి అయ్యా. మమ్మల్ని మీరు నడిపించండి అయ్యా. నీ చిత్తంలో, నీ కృపలో మమ్మల్ని వర్ధిలింపజేసి నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టమని, ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.